రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవడం లేదన్నారు కేటీఆర్. ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు. 16 నెలలైనా కనీసం పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోలేదన్నారు. ఢిల్లీలో రేవంత్ పలుకుబడి తగ్గినా పైసలు మాత్రం బాగానే సంపాదిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని స్వయంగా రాహుల్ గాంధీ అంటున్నారన్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ఎంపికను అందరూ మద్దతు పలుకుతున్నారని కేటీఆర్ తెలిపారు. 2023లోని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన బీజేపీ అడ్డుకుందన్నారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారన్నారు. పార్టీలు మారినా మళ్లీ సొంత ఇంట్లోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. తొలి రోజు జరిగే గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడంతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు కూడా వస్తారన్నారు. తెలంగాణ సాధకుడిగా తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థాయి వేరన్నారు. పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు, కారు కూతలు వినకూడదనేదే ఆయన ఆలోచన అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ స్థాయి నేత ఎవరూ లేరని, పిచ్చి మాటలు వినకూడదనేదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొడుకుగా నా అభిప్రాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.